వాళ్ళు చెప్తున్న ప్రతి మాటలో అబద్ధమే ఉంది అక్కడ. త్రిబుల్ తలాక్ రద్దు, దానివల్ల నష్టం ఏమేం చెప్పండి. మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మహిళలకి ఇవాళ ఒక భరోసా దొరికింది, ఒక నమ్మకం దొరికింది ఆ యొక్క చట్టం వల్ల. త్రిబుల్ తలాక్ వల్ల జరిగేటటువంటి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈరోజు ఆ చట్టం వల్ల వాళ్ళకు న్యాయం జరిగింది. వాళ్ళకి ఎక్కడ నష్టం జరిగింది? 370 ఆర్టికల్ అది తాత్కాలికంగా పెట్టినటువంటి 370 ఆర్టికల్ని అనేక సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రద్దు చేయనటువంటి స్థితిలో ఉంటే ఈరోజు 370 ఆర్టికల్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ప్రజల యొక్క ఆమోదం పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మోదీ గారు. ఇచ్చిన మాట ఎన్నికల ముందు హామీ ఇచ్చిందే 370 ఆర్టికల్ని రద్దు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని. ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, రద్దు చేసిండ్రు. ఇక్కడ మోసం ఏమున్నది, అన్యాయం ఏమున్నది చెప్పండి. చెప్పిండ్రు, చెప్పినాక మాట ప్రజలు గెలిపించిండ్రు, అక్కడ 370 ఆర్టికల్ని అమలు చేసిండ్రు, రద్దు చేసిండ్రు. అంతే తప్ప ఇవాళ కేవలం రాజకీయంగా వాళ్లకు భవిష్యత్తు కనపడక ఏదో ఒకటి బీజేపీ మీద నరేంద్ర మోదీ గారిని చూస్తేనే వాళ్ళకు పాపం భయం పుడుతుంది. ఏదో ఒక ఆరోపణ, ఏనిపోని నిందలు వేసినటువంటి ముస్లింలకు జరిగినటువంటి అన్యాయం చెప్పమనండి. ఏం అన్యాయం జరిగింది ముస్లింలకు ఈ 11 సంవత్సరాల్లో? ముస్లింలకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పమనండి. 370 ఆర్టికల్ రద్దు ద్వారా జరిగినటువంటి అన్యాయం చెప్పమనండి. త్రిబుల్ తలాక్ రద్దు చేసినందువల్ల వచ్చిన అన్యాయం చెప్పమనండి. ఈరోజు వక్ఫ్ చట్టాన్ని, కొత్త చట్టాన్ని 2025 కొత్త చట్టం 2024 వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్స్ ద్వారా 2025లో కొత్త చట్టం అయింది. వాళ్ళ ఆ చట్టం ద్వారా జరగబోతున్నటువంటి అన్యాయం చెప్పమనండి. ఇవన్నీ కేవలం అపోహలు సృష్టించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతూ, ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, అన్ని కుల మత భేదాలు లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలనే కాంక్షతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా వాళ్ళ పరిపాలిస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్కరికో లాభం జరగాలనో నష్టం జరగాలనో ఆలోచన కానీ కార్యక్రమాలు కానీ అటువంటి ఎక్కడ లేదు. కేవలం రాజకీయమైనటువంటి కుట్రల్లో భాగంగానే ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ అటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. మూడవసారి ప్రధానమంత్రి ఎట్లయితారండి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవన్నీ కనుక తప్పుడు పనులు చేసి ఉంటే, ప్రజలు కనుక నిజమే ప్రజల లోపల ఇటువంటి భావనని నరేంద్ర మోదీ గారు తెచ్చుంటే ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారండి మళ్ళీ మూడవసారి? ఇవన్నీ కేవలం ప్రతిపక్షాలు వారు ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేయలేకపోయిన ముస్లింలకు ఏం చేసింది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించింది. ముస్లింలకు చేసినటువంటి మేలు చెప్పమనండి. ఓట్ల కోసం వాళ్ళని ఓటు బ్యాంకుగానే మార్చుకున్నారు తప్ప వాళ్ళ లోపల పేదరికాన్ని నిర్మూలించిండ్రా? ముస్లింలో పేదరికాన్ని నిర్మూలించిండ్రా? ఇవాళ అది పేదరికాన్ని పోగొట్టాలని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ వీళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో పేదరికం ఉండొద్దని, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని, ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ దిశగా 2047 కల్లా భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలి ప్రపంచంలో అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఒక నిష్పక్షపాతంగా, స్వార్థం లేకుండా ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే ప్రతిపక్షంలో ఇవాళ కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీగా మారిపోయి ఈరోజు రాజకీయాలు చేస్తుంది.